మాతృజతాభ్యో నమః, పితృజతాభ్యో నమః. శ్రీకృష్ణ పరమాత్మనే నమో నమః. శ్రీకృష్ణ పరమాత్మ అందరినీ కూడా ఆయు ఆరోగ్య శరీరాలు ఇచ్చి కాపాడాలని కోరుతున్నాం. తిరువూరు శేషమనేంద్ర ఆశ్రమం నుండి ఈ రోజున శ్రీ భగవద్గీత 12వ అధ్యాయం నుండి 9-10 శ్లోకాల గురించి విశ్లేషణ ఇచ్చుకుందాం. అది ఏం చెప్తుంది అంటే, అధ చిత్తం సమాధంతు న శక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన తతః మామిచ్చప్తుం ధనుంజయః అని తెలియజేస్తుంది. వెనకటి శ్లోకంలో మనం చెప్పుకున్నాం, మనస్సు విశ్వరూపం మీద సుస్థిరంగా నిలబడితే నన్ను చేరుతారని. కానీ అలా గనక చేత కాకపోతే అప్పుడు అభ్యాస రూపమైనటువంటి యోగాన్ని అనుసరించాలి అని చెప్తుంది. అది కూడా ఏ విధంగా? ఈశ్వర స్వరూపుడైన నన్ను నా దగ్గరకు చేరుస్తుంది అని తెలియచేస్తుంది. అదేవిధంగా ఏ విధంగా చేయాలి అంటే, అభ్యాసే అప్యసమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమసి కర్మోణి కుర్వన్ సిద్ధిమాప్స్యసి అని తెలియజేస్తుంది. అంటే ఒకవేళ ఆ విధంగా అభ్యాస రూపమైనటువంటి యోగాన్ని అనుసరించాలి. అది కూడా ఈశ్వర స్వరూపముగా ఉండిన నా దగ్గరకు చేరుస్తుందని చెబుతుంది. ఆ చేసేదంతా నా కోసమే, అంటే భగవత్ స్వరూపంగా చేస్తున్నాను తెలియచేస్తుంది. ఆ విధంగా ఇంకా వివరంగా ఎలా చెప్తున్నారంటే, ఇలాంటి యొక్క మానసిక ఏకాగ్రత సాధన రూపమైన అభ్యాస యోగం ఆచరించడం కూడా చేత కాకపోతే అప్పుడు ఆ సాధకుడు ఏం చేయాలి అంటే, ప్రతి సత్కర్మను పరమాత్మ కోసమే చేస్తున్నాము, అలా పరమాత్మ కొరకై సత్కర్మలు చేయడమే అతడి జీవితంలో ప్రధాన భాగంగా ఉండాలి. అలా చేసిన కూడా క్రమంగా సాధకుడు పరమాత్మను అందుకోగలుగుతాడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ తెలియచేస్తుంది. ఏంటంటే, మనసును ఏకాగ్రతగా ఉంచి సాధన రూపమైన అభ్యాసయోగం ఆచరించడం కూడా చేస్తే మంచిదే. అలా గనక చేతగాకపోతే అప్పుడు ఆ సాధకుడు ఏం చేయాలి? తను చేసే ప్రతి సత్కర్మను ఆ పరమాత్మ కోసమే చేస్తున్నాను, అలా పరమాత్మ కొరకై సత్కర్మలు చేయటమే అతడి జీవితంలో ప్రధాన భాగంగా పెట్టుకొని అలా చేసినా కూడా క్రమంగా సాధకుడు పరమాత్మను అందుకోగలుగుతాడు అని తెలియజేస్తుంది. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు.